కొబ్బరి నీరు ఆరోగ్యానికి మంచి సహజ పానీయం. అందుకే చాలా మంది దీన్ని ఎక్కువగా తాగుతారు. కొబ్బరి నీళ్లలో హైడ్రేటింగ్ లక్షణాలు ఉన్నాయి. దాని యాంటీ ఆక్సిడెంట్లు, ఎలక్ట్రోలైట్ కంటెంట్ కారణంగా దీన్ని సహజ ఆరోగ్య పానీయంగా చెప్తారు. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, సోడియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అనారోగ్యంతో ఉన్నవారికి ఇది చాలా మంచిదని అంటారు. కానీ నేషనల్ కిడ్నీ ఫౌండేషన్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం ఈ పోషకాలు అధికంగా ఉండే పానీయం మూత్రపిండ సమస్యలు లేదా బలహీనమైన మూత్రపిండాల పనితీరు ఉన్నవారికి ఏమాత్రం మంచిది కాదు. తీవ్రమైన ప్రమాదాలను కలిగిస్తుంది. అయితే కిడ్నీ సమస్యతో బాధపడే వారికి కొబ్బరి నీరు ఎందుకు ప్రమాదకరమో ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీ బాధితులు కొబ్బరి నీరుని అధికంగా తీసుకుంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అధ్యయనంలో తేలింది. పొటాషియం అధికంగా ఉండే కొబ్బరి నీరు హైపర్ కలేమియాకు దారితీస్తుంది. రక్తంలో పొటాషియం స్థాయిలు చాలా ఎక్కువగా మారే ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది హృదయ స్పందన రేటును కూడా ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉన్నవారు తరచుగా పొటాషియం ద్రవ సమతుల్యతను నియంత్రించుకోవడంలో ఇబ్బంది పడతారు. అందుకే కొబ్బరి నీరు తాగడం అటువంటి వారికి చాలా ప్రమాదకరం. మూత్రపిండాలు అదనపు పొటాషియంను ఫిల్టర్ చేయడానికి కష్టపడతాయి. ఇది అరిథ్మియా, కండరాల బలహీనత లేదా పక్షవాతానికి దారితీస్తుంది. కాబట్టి కిడ్నీ సమస్యతో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తాగే ముందు వైద్యుణ్ణి సంప్రదించడం చాలా ముఖ్యం. అలాగే ఈ అధ్యయనం ప్రకారం ఆరోగ్యంగా ఉండేవారు కూడా కొబ్బరి నీరును తగినంత మాత్రమే తీసుకోవడం సురక్షితమని సూచిస్తుంది.